వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అండి. వాల్యూబౌండ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి ఇండోర్. చూడండి, March 13, 2025 ఇది పోస్ట్ చేసి ఇప్పటికి ఒక వారం రోజులు అవుతుంది. సో మీరు ఇంకా 9 days లెఫ్ట్ ఉన్నామండి. చూసుకోండి, ఇక్కడ 9 days ఉంది. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే అబౌట్ ద కంపెనీ చూడండి. వాల్యూబౌండ్ ఈజ్ ఎ లీడింగ్ డిజిటల్ టెక్ కంపెనీ రెనోవ్డ్ విత్ Drupal expertise delivering scalable and high performance solutions for global enterprises. ఓకే, ఇది ఒక డిజిటల్ టెక్ కంపెనీ అండి. సో వాళ్ళకు ఎక్స్పర్టైజ్ ఇన్ డెలివరింగ్ స్కేలబుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్కి హై పర్ఫార్మెన్స్ని డెలివరీ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. సో చూసుకోండి, కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్రైట్ అండ్ క్లీన్, ఎఫిషియంట్, మెయింటైనబుల్ పైథాన్ కోడ్. సో మీకు పైథాన్ అనేది మెయిన్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఈజీగా ఉంటుంది. ఓకే, టు రైట్ క్లీన్ అండ్ ఎఫిషియంట్ మెయింటైనబుల్ పైథాన్ కోడ్ రాసే కేపబుల్ మీరు అయి ఉండాలి. డెవలప్ అండ్ ఫైన్ ట్యూన్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ యూజింగ్ పైటార్చ్. ఓకే, పైటార్చ్ అనేది ఒక లైబ్రరీ అండి. మిషన్ లెర్నింగ్ మీరు కానీ ఒక డేటా అనలిస్ట్గా ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది పైటార్చ్ ఒక లైబ్రరీ గురించి. సో ఫైన్ ట్యూన్ మిషన్ లెర్నింగ్ మోడల్స్, అవన్నీ మిషన్ లెర్నింగ్ మోడల్స్ కింద వస్తాయి. ఏఐ అండ్ జనరేటివ్ మోడల్స్. ఓకే, వర్క్ విత్ జనరేటివ్ ఏఐ మోడల్స్, ఇంటిగ్రేట్ ఏపీఐ ఎల్ఎల్ఎం ఇంటూ అప్లికేషన్స్. ఓకే, జనరేటివ్ ఏఐ మోడల్స్తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అసిస్ట్ ఇన్ ట్రైనింగ్ అండ్ డిప్లాయింగ్ బేసిక్ ఏఐ మోడల్స్. ఓకే, బేసిక్ ఏఐ మోడల్స్ని మీరు ట్రైన్ చేయాల్సి ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే మీకు కొంచెం తెలిసి ఉండాలి. బిల్డ్ అండ్ మెయింటైన్ సింపుల్ వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. సో మీకు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ఈజీగా ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అవుతారు. వెర్షన్ కంట్రోల్ అండ్ CI/CD. ఓకే, గిటప్ గురించి కూడా మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలండి. సెటప్, మెయింటైన్ CI/CD పైప్లైన్స్ అండ్ గిటప్ యాక్షన్స్. ఓకే, గిటప్ గురించి మీకు తెలిసి ఉండాలి. కొలాబరేటింగ్ అండ్ లెర్నింగ్. ఓకేనా, స్టే అప్డేటెడ్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, బెస్ట్ ప్రాక్టీస్. మీకు వచ్చే టెక్నాలజీస్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో అలా చెప్తున్నాడు. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెక్నికల్ స్కిల్స్, మీకు మంచి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ప్రొవిజన్సీ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద ప్రొవిజన్సీ అనేది పక్కా ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ పైటార్చ్ అండ్ ఫర్ మిషన్ లెర్నింగ్ టాస్క్. చెప్పాను కదా, పైటార్చ్ అనేది ఒక లైబ్రరీ ఉంటుంది, దాని మిషన్ లెర్నింగ్ టాస్క్స్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఈజీగా హైర్ అవుతారు. ఫెమిలారిటీ విత్ LLM API అండ్ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్. ఓకే, LLM APIs గురించి, ఏఐ కాన్సెప్ట్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, కంట్రోల్ సిస్టమ్స్ లైక్ గిట్ అండ్ గిటబ్. ఓకే, గిట్ అండ్ గిటబ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ. అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్, HTML, CSS, జావా స్క్రిప్ట్స్ అండ్ బేసిక్ ఫ్రేమ్వర్క్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలండి. సాఫ్ట్ స్కిల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. ఓకే, వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్ కూడా ఉండాలి. ఓకే, వీటి మీద ఇక నైస్ టు హ్యావ్, వీటి గురించి మీకు ఉన్నట్లయితే ఇంక ఈజీ అయిపోతుంది. ఫెమిలియర్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎక్స్పోజర్ టు అలైన్ డెవలప్మెంట్ మెథడాలజీస్. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక చూడండి. ఇంటర్న్షిప్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఇండోర్లో ఉంటుందండి. దీని బ్రాంచ్ ఒకటి బెంగళూరులో కూడా ఉంది. సో ఇది రెండో బ్రాంచ్ అనుకుంటా, ఇండోర్లో ఉన్నది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ చూసుకున్నట్లయితే 3 months ఉంటుందండి ఇంటర్న్షిప్. సో 3 months మీరు ఫుల్ టైమ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టైపెండ్ చూసుకున్నట్లయితే మినిమం స్టైపెండ్ వచ్చేసి 15,000 per month అండి. మ్యాక్సిమం స్టైపెండ్ చూసుకున్నట్లయితే 20,000 per month కూడా ఉంటుంది. సో ఇది మీ స్కిల్ సెట్ని బట్టి ఇస్తారండి 15,000, 20,000 అనేది. చూడండి, వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days అండి. వీక్లీ 5 days, మండే టు ఫ్రైడే ఉంటుంది.
చూసుకోండి. ఇంటర్న్‌షిప్ టైప్ వచ్చేసి ఇన్ ఆఫీస్ ఉంటుంది, ఫుల్ టైమ్ ఉంటుంది. ఓకే. ఇన్ ఆఫీస్ ఉంటుంది, ఫుల్ టైమ్ ఉంటుంది. సో, అది చూసుకోండి. చూడండి పర్క్స్ కూడా ఇస్తున్నారండి. జాబ్ ఆఫర్ ఇస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా ఇస్తున్నారు. ఎల్ఓఆర్ కూడా ఇస్తున్నారండి. లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా అప్లై చేయండి. ఇంకా 9 డేస్ ఉన్నది అప్లై చేయడానికి. మీకు తెలిసిన వారికి వీలైనంత త్వరగా షేర్ చేయండి. వాల్యూబౌండ్ కంపెనీ వాళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ మీరు నొక్కినట్లయితే ఇక్కడ క్విక్ అప్లై ఉంది కదా! క్విక్ అప్లై మీద క్లిక్ చేస్తే ఇది అప్లై అయిపోతుందండి. లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఉంటుందండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగునైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.